భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సుమారుగా 40,000 మంది ప్రజలు హాజరవుతున్నారు. సభా ప్రాంగణం భారీ కటౌట్స్తో ముస్తాబైంది. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేస్తారు. ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సుమారు 40,000 మంది ప్రజలు హాజరవుతున్నారు. సభా ప్రాంగణం భారీ కటౌట్స్తో ముస్తాబైంది. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్, ఎన్ని గంటలకి ప్రజా దీవెన సభ ప్రారంభం కాబోతోంది? ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, భద్రాచలం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో భద్రాచలంకు రానున్నారు. మొదటగా సారపాకకు హెలిప్యాడ్ వద్దకు వస్తే అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటూ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పోయి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏఎంసీ మార్కెట్ లో, భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ మార్కెట్ లో ఏర్పాటు చేసిన సభలో మాత్రానికి పాల్గొని ప్రసంగించారు. దీంట్లో ఈ సభలో కూడా ఇంద్రమ్మ ఇండ్ల గ్యారంటీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే అభయస్తం పథకంలో భాగంగా 4 పథకాలను ప్రారంభించారు. ఇది 5వ పథకం. ఈ గృహాలకు సంబంధించి ఇంద్రమ్మ ఇండ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సభలో, భద్రాచలం సభలో, ఏఎంసీ మార్కెట్ లో జరగనున్న సభలో మాత్రానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మాత్రానికి ప్రజలకు అందించినారు. తొలి విడత ఈ పథకాన్ని ఇక్కడ భద్రాచలంలో ప్రారంభించడానికి కూడా ప్రత్యేకత ఉందంటూ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రులు, జిల్లా మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాయకురావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి భద్రాచలం వేదికగానే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో భద్రాచలాన్ని కూడా పూర్తి చేయాలని నిర్వీర్యం చేశాడు. అభివృద్ధి పనులు కూడా ఎలాంటి చేయకుండా టెంపుల్ సిటీ చేస్తానని ఇక్కడ చేసిన వాగ్దానాన్ని మర్చాడు. 1,000 కోట్ల రూపాయలతో టెంపుల్ సిటీ అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఏజెన్సీ ఏరియా ప్రాంతం కావడం, ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు ఈ పథకానికి సంబంధించి ఇక్కడ కార్యరూపణ దాల్చే విధంగా ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేయనున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ అనంతరం లంచ్ మీట్ ఉంటుంది. లంచ్ మీట్ తర్వాత భద్రాచలంలోని దేవస్థాన అధికారులు, తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు, 2 శాఖల అధికారులతో మాత్రం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ భద్రాచలం నియోజకవర్గ పరిధిలో సీతమ్మ సాగర్ బ్యారేజ్ సంబంధించిన పనులు కూడా నత్తనడక నడుస్తున్న కాలంలో ఇప్పటికే సీతమ్మ బ్యారేజ్ పనులకు సంబంధించి కూడా చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో మాత్రం పెండింగ్ లో ఉంది కేసు. ఈ కేసులన్నింటి కూడా ఎలా అధిగమించాలనే దానిపై కూడా కార్యాచరణ రూపొందించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అనంతరం మనుగూరులో 3-3:30 గంటల ప్రాంతంలో మనుగూరులో సభ ఉంటుంది. ప్రజా దీవెన సభలో కూడా ప్రజా దీవెన సభలో దాదాపు 40,000 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు దీనికి సంబంధించింది పినపాక ఎమ్మెల్యే
పాయం వెంకటేశ్వర నేతృత్వంలో 40,000 మంది ప్రజలను కూడా అక్కడికి జన సమీకరణ కూడా చేస్తున్నారు. మొదటి సభ సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రాంతాల్లో పర్యటన చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్తేజంతో మాత్రం ఇక్కడ కార్యక్రమాలను మాత్రానికి దిగ్విజయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎండ వేడిమి కూడా ఒక పక్క ఉక్కపోత ఉండటంతో మాత్రానికి ఇప్పటికే దీనికి సంబంధించి టెంటు షామియానా కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో కూడా ప్రజలంతా కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి ఏమి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మనుగూరు నియోజకవర్గం పెనపాక నియోజకవర్గం ఎలాంటి వరాలు జల్లు కురిపిస్తాడనే దానికి ప్రజలంతా నేరుగా వీక్షించేందుకు మాత్రానికి కూలర్లు నేరుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఈసారి భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటికే వెనుకబాటుతనంగా ఉంది. ఈ భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి దేవస్థానం సంబంధించిన భూములన్నీ కూడా 98% భూములు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండటం కూడా ఈ భూములపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు కూడా ఒక పక్క చెప్తున్నారు. దీనిపై ఆ మంత్రులు కూడా కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.